హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే సండేది అనమాట. 2 డేస్ బ్లాగ్ అండి. ఈరోజు వీడియోలో అయితే రెండు కలిపి నేనైతే ఇంకా పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇది వచ్చేసి ఆదివారం పొద్దున్న. అప్పటికి టైం వచ్చేసి 9 ఎట్లా అవుతుందనమాట. ఇంక అప్పుడే టిఫిన్ గట్ట అందరం అయితే చేసేసామండి. ఇంకా చేసేసిన తర్వాత నైట్ అయితే నేను పిల్లలకి అదే ధూపం అనేది వేశాను కదండి. అయితే పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి అయితే నేను ఒకేసారి అయితే ఏంటి సాంబ్రాణి వేసే ప్లేట్ ఏమో బెడ్ మీద అయితే పెట్టేశాను అనమాట. అంటే చూసుకోలేదు, దివాణం మీద పెట్టేశాను. ఇంకా చూసుకోలేకపోవడం వల్ల ఇంకా అనుకోకుండా అయితే అది కాలిపోయింది అనమాట, ఆ బొంత అనేది. సో నేను ఇంకా నైట్ చూసానే కానీ జస్ట్ వాటర్ వరకు అట్లా వేసి వదిలేశాను. ఇంకా మామయ్య పడుకుంటారు కదా ఎందుకులే అని చెప్పేసి అయితే మళ్ళీ ఒకసారి విదిలించేసి వేరే బొంత ఏదైనా ఉంటే పెట్టేద్దామని చెప్పేసి అయితే ఇంకా బెడ్ అంతా ఒకసారి అయితే విదిలిస్తున్నానండి. ఇంకా విదిలించేసిన తర్వాత అక్కడ బొంత అయితే తీసేసి ఇంకో కలర్ బొంత అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా ఆదివారం వచ్చిందంటే తెలిసిందే కదండి, అసలు పని ఎంతవరకు అయితే అక్కడ ఉండిపోతుంది. ఎప్పుడూ లేదు, 9 అవుతుందన్నమాట. ఇంకా పొద్దున్న లేచి ఇల్లివాకులంతా చిమ్మేసుకున్నాను కానీ మళ్ళీ అప్పుడు టిఫిన్లు చేయడం వల్ల ఇంకా కింద అంతా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి పనిలో పనిగా ఇంకా మా దివాన కూడా దులిపిస్తే పని అయిపోద్దులు అని చెప్పేసి అయితే ఇంకా కిందన బెడ్షీటు ఆ బొంతాన్ని అయితే మార్చేస్తాను అనమాట. ఇంకా ఆ రోజంతా నాకు కొద్దిగా టైర్డ్ అయిపోయింది అనమాట బాడీ కాస్త. ఇంకా లేడీస్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదండి. సో అట్లాగా నాకు కాస్త హెల్త్ అనేది బాగాలేదు. ఇంకా పొద్దున్న ఇల్లు వాకిలి చిమ్మాను, ఇంకా అంతేని అన్నం ఒకటే వండాను. ఇంకా మిగిలిన పని అంతా మా వారైతే చేసుకున్నారనమాట. సండే కదా, ఇంకా పిల్లలు ఉన్నారు, పిల్లలు చూసుకోవడం నుంచి ఇంకా మధ్యాహ్నం వంట అంతా కూడా మా వారైతే చూసుకున్నారు. ఇంకా ఆదివారం అయితే ఇంకా చిన్న క్లిప్సే తీసుకున్నాను అనమాట. పొద్దున్న ఇల్లు చిమ్మటం అంతవరకే అనమాట. ఇంకేం అసలు ఏం షూట్ చేయలేదన్నమాట. పిల్లలు ఒకటి ఉంటారు, ఇంకా ఏం చేయడానికి అవ్వదు. అది కాక నాకు ఒకటి హెల్త్ బాగాలేదండి. సో అందుకని చెప్పేసి కుదరలేదు. ఇంకా కుదరకపోవడం వల్ల ఇంకా మా వారైతే ఇంకా ఆయన చేసి ఇంకా ఆయన పిల్లలు చూసుకున్నారనమాట. ఇంకా అది వచ్చేసి మా బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను. నేను ఆ కింద పరుపు పెట్టడం వల్ల చాలా వరకు కొద్ది ప్లస్ అవుతుందండి. పిల్లలు ఆడుకొని కింద పడినా కూడా ఆడవకుండా ఉంటారని చెప్పేసి అయితే ఆ కింద పరుపు అయితే అట్లాగా ఉంచుతున్నాను. కానీ నైట్ 6:37 అట్లాగా టైం అయిపోయినప్పుడు ఆ బెడ్ అంతా అయితే కింద వదిలేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే వాళ్ళు వాడి కింద పడినా కూడా ఇంకా వాళ్ళకి ఎలాంటి ఇది తగ్గకుండా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇంక అక్కడ పెడుతున్నానండి. ఇంక ఈలోపు అయితే చూస్తున్నారా బయట మా వారు పిల్లలు అయితే ఇంకున్నారు. ఇంకా బత్తాయి చెట్టు దగ్గర అయితే కుర్చీలు వేసుకొని అయితే కూర్చున్నారనమాట. ఇంకా మా వారైతే మా పిల్లలిద్దరికైతే బత్తాయి అయితే ఒలిచి పెడుతున్నారు. ఇంకా పనిలో పనిగా ఇంకా పని ఆమె కూడా వచ్చి అంట్లయితే ఇచ్చి కడిగి వెళ్ళిపోయింది కదండి. ఇంకా అంట్లు కూడా సర్దేసుకున్నానండి. ఇంకా అప్పటికైతే నాకు కాస్త హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, ఇంకా హెవీ స్టమక్ పెయిన్ వల్ల నేనైతే పడుకుని పోయినా కానీ మా వారు మాటకు వచ్చి అంటే చికెన్ కర్రీ తీసుకొని వచ్చారనమాట. పిల్లలు కూడా తింటారు కదా అని చెప్పేసి అట్లా వండాలి ఏంటి నాకు చెప్పని ఒకటే అడుగుతూ ఉన్నారు. సరే డీప్ స్లీప్లోకి వెళ్తున్నాను, వచ్చి ఎలా వండాలి చెప్పు జ్యోతి చెప్పు అనేసి ఒకటే అడుస్తూ ఉన్నారనమాట. సరే ఎట్టొకట్ట వండు అని చెప్పేశాను. ఇంక ఇది వచ్చేసి మండేదండి. ఇంకంతే, సండే అక్కడ వరకే నేను షూట్ చేసింది. ఇంకా మిగిలిందంతా మండేదనమాట. ఇంక ఇది వచ్చేసి అక్కడ వల్లబామ్మ చెట్టు అయితే ఉంటుందన్నమాట మోటార్ పక్కన. సో వల్లబామ్మ చెట్టు అనేది ఇంట్లో ఉంటే అది దానివల్ల ఆస్మా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయంట. సో అందుకని చెప్పేసి మా వారు అయితే తీసేశారండి. ఇంక ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా, ఇదైతే షుగర్ బీపీ ఉన్న వాళ్ళైతే తింటారనమాట. ఇదైతే మా ఇంట్లో ఉంది, పెద్ద చెట్టే ఉందన్నమాట. అక్కడ ఒకటి ఇది ఒకటి చిన్నదనమాట. సో అదే చిన్నది ఉంది కదా పెద్దది ఎందుకులే అని చెప్పేసి దానివల్ల పక్కన కరివేపాకు చెట్టుకి అట్లాగే మునగ చెట్టుకి రెండిటికంటే ఇది చాలా పెద్దగా ఉంది. వర్షం పడేటప్పుడు కూడా ఒక పక్కకి అయితే వాలిపోయి ఉంటుంది అనమాట. ఇంక ఇట్లా కాదని చెప్పేసి అయితే మా వారికి చెప్పేసి అయితే మొత్తం అయితే కొట్టేపించేస్తానండి. ఎందుకంటే కరివేపాకు చెట్టు పక్కన అసలు ఏంటి గాలి తగలట్లేదు, అటువైపు మునగ చెట్టు ఈ రెండింటి వల్ల కరివేపాకు చెట్టుకి అనేది గాలి తగలట్లేదు అనమాట. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు కదా, ఇంకా మార్నింగ్ అయితే ఒక పక్క వంట చేసుకుంటూ ఒక పక్క వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసుకుంటున్నానండి. పిల్లలు ఉంటే వేయటం నాకు కుదరదు కదా సండే అనేది. అది కాక ఇంకా హెల్త్ కాస్త బాగాలేకపోవడం వల్ల నాకు కుదరలేదు అనమాట. సండే అసలు ఏం చేసుకోలేకపోయాను. ఇంకెక్కడైతే ఇంకా ఇది మండే వ్లాగ్ కాబట్టి ఇంకా ఒక పక్క
బట్టలు అనేది ఉతుక్కున్నాను. ఇంకా ఉతుక్కున్న తర్వాత ఇంక అప్పుడే అనమాట ఇంకా పనిలో పనిగా బాత్రూంలో వాటర్ కూడా అన్నీ అయితే పట్టేసుకొని ఇక్కడైతే చూడండి బాత్రూమ్ డోర్ అసలు ఈ మధ్య ఇంట్లో పని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా మొత్తం కిందంతా ఎర్రమట్టే కదండి. అదంతా ఇంకా తలుపు మీదకి వెళ్ళిపోవడం వల్ల కాస్త దిన్నగా అనిపించి నేను ఇంకా ఎలాగో పనిలో పనిగా మోటార్ వేసాను కదా అని చెప్పేసి ఇంకా అదంతా అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా సరే పనిలో పనిగా ఇంకా బాత్రూమ్ కూడా క్లీన్ చేసేసుకొని 2 బాత్రూమ్లకి ఒకేసారి అయితే వాటర్ అయితే పట్టేసుకుంటున్నాను. అట్లా పట్టేసుకుంటే గబుక్కునే ఇంకా మధ్యాహ్నం కరెంటు పోయినా ఇంకేమైనా వాటర్ అనేది ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇంక ఇబ్బంది ఉండదు. మా పిల్లల వల్ల అసలు బయట ఒక్క చుక్క నీరు లేకుండా అయితే ఉంచుతున్నానండి. మొత్తం అన్ని బకెట్స్ అయితే 2 బాత్రూంలో పెట్టేస్తున్నాను. అట్లా పెట్టడం వల్లే బెటర్ అనిపిస్తుంది. ఇంకెక్కడైతే మోటార్ అయితే పట్టేశాను కదండి. మొన్న దసరా రోజు పాప వేసుకునే డ్రెస్ అనమాట. సపరేట్గా వాషింగ్ మిషన్లో ఎందుకు కొత్త డ్రెస్ పాడైపోతుంది అని చెప్పేసి నేనైతే దీన్ని సపరేట్గా కొద్దిగా సర్ఫ్ వేసి అయితే నానబెట్టానండి. ఇంకా తర్వాత కంఫర్ట్ వాటర్లో తీసేస్తే సరిపోతుంది. కొత్త బట్టలు కదా ఎక్కువసేపు నానినా కూడా కలర్ అనేది షేడ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి అయితే ఒక 10 నిమిషాలు అట్లాగా సర్ఫ్లో అయితే నానబెట్టి అయితే పక్కన పెట్టేశాను. ఇలా బట్టలు జాడించే టైంలో లాస్ట్లో ఒకసారి జాడించేస్తే కంఫర్ట్ పెట్టేసి ఇంకా ఆరబెట్టేస్తే సరిపోతుంది అని చెప్పేసి అయితే పక్కన పెట్టేశానండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా గోంగూర నెత్తళ్ళు అనేది వండుతున్నాను అనమాట. ఇంకా పొద్దున్న కూరగాయలు వాళ్ళు వస్తే అయితే ఇంకా అవైతే తీసుకున్నానండి. ఏంటో తెలీదు వంటంతా అయిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి ఒక ముద్ద అన్నం తినైతే అలాగ అడ్డం పడ్డాను సడన్గా అనమాట. అప్పటికి 2:30 అవుతుంది. చూడండి అసలు మేఘం మారిపోయి ఒకటే ఉరుములు. నేను ఇంక ఒకేసారి నాకు తెలివి వచ్చేసింది ఏంది అసలు అని చెప్పేసి నేనైతే ఇంక సడన్గా మేడ మీదకి అయితే వచ్చేసాను. బట్టలన్నీ ఇంకా చూస్తే ఎండినట్టే ఉన్నాయి. ఎందుకంటే బట్టలు ఉతికినప్పుడు డ్రైయర్లో వేస్తాను కాబట్టి చాలా వరకు అయితే బట్టలు అనేవి ఎండిపోతాయి అనమాట. ఇంక ఇట్లా కాదని చెప్పేది గబగబా అయితే బట్టలు అనేది తీసేసానండి. చూడండి మేఘం అనేది మారిపోయింది. ఇంకా బట్టలు కానీ తీయకపోతే తడిచేవి అనమాట. ఇంకా నేనైతే పడుకున్నానని చెప్పాను కదండి. ఇంకా అసలు నిద్ర మొత్తం అయితే వదలలేదు నాకైతే. ఇంక బట్టలు కానీ అక్కడ వదిలేసానంటే మళ్ళీ ఈవినింగ్ కూడా ఇంకా దాన్ని మడత పెట్టే చాయిస్ కూడా ఉండదు. ఇంకా మా పిల్లలు వస్తే ఇంకా వేడి మీద మడత పెడితేనే ఇంకా మడతలు కాస్త బాగుంటాయి. లేదంటే ఇంకా అవి పిల్లలు కుమ్మటం ఇంకా ఎక్కువ దీనిగా ఉంటుందని చెప్పేసి నేను ఇంకా మేడ మీద నుంచి తీసుకొని రావటంలోనే బట్టలు అనేది మడత పెట్టేశాను అనమాట. ఎవరి వాళ్ళవి పక్కన పెట్టేసుకుంటే ఇంకొకసారి కబోర్డ్లో పెట్టేయచ్చు అనమాట. డైలీ వేర్వి ఒక దగ్గర, నార్మల్గా మంచి బట్టలు సివిల్ డ్రెస్సులు వీక్లీ వన్స్ వేసుకునేవి ఒక దగ్గరనే అన్నీ ఒకేసారి అయితే మడత పెట్టుకుంటున్నానండి. ఇంకా పిల్లలు వంటవా ఫస్ట్ పిల్లలు మడత పెట్టేస్తే ఇంకా పెద్దవాళ్ళవి ఏ రకంగానే మడత పెట్టేసి అయితే పెట్టుకోవచ్చు. మడతలు అనేవి తీయను అట్లాగే పెట్టేస్తాను. ఎందుకంటే వాళ్ళకి స్నానం చేశాకైనా బట్టలు వేయాలి అప్పుడు మడతలు తీసేసుకుంటే సరిపోద్దని చెప్పేసి ప్రత్యేకించి అయితే మడతలు తీయనండి. ఆ మడతలు తీసి మడత పెట్టడం వల్ల ఇంకా టైం అనేది ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి అలాగుండి వాళ్ళకి మడత పెట్టేస్తే బెటర్ అని ఇంకెక్కడైతే నిద్ర నాకు అనిపిస్తూ ఉంది. కానీ ఇంకా పని అనేది అలాగే ఉంది. నేను ఒక్క 10 నిమిషాలు కానీ మేడకు కానీ వెళ్ళకపోతే నేను ఉతికిన కష్టం అంతా పోయేది. అప్పటికే నేను 11:12కేమో బట్టలు ఎండబెట్టాను. 2:30 అయింది. ఒకేసారి మొత్తం వాతావరణం అంతా మారిపోయింది అనమాట. ఉదయం ఎంత బాగా ఎండ ఎక్కిందో ఆ ఎండకు తగ్గ వర్షం అనేది స్టార్ట్ అయ్యిందండి మధ్యాహ్నం. ఇంకెక్కడైతే చూస్తున్నారు కదా బట్టలు అయితే మడత పెట్టాక ఇంకా పిల్లలవి అయితే సపరేట్గా ఎక్కడవక్కడైతే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అట్లా పెట్టేసుకుంటే ఇంకా వాళ్ళు ఏది వేయమంటే అది వేయాల్సిందనమాట. స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి సో వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వారానికి ఒకటో లేదంటే అంటే డైలీ వేస్తాను. కాకపోతే వీక్లీ శనివారం స్పెషల్ కాబట్టి హెడ్ పా చేసేటప్పుడు ఇంకా వేరే వేస్తాను. నార్మల్గా అయితే ఇంకా ఫ్రాక్స్ ఎక్కువ వేస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే బట్టలు అయితే మడత పెట్టేశాను కదా. ఇంక ఇదైతే మొన్న బర్త్డేకి అయితే తీసిన డ్రెస్ అండి. దసరాకి అయితే వేసుకుంది. ఇంకా అక్షరాభ్యాసం చేసిన రోజు కూడా వేసుకుంది. సరేలా బయట ఉన్నాం కదా అని చెప్పేసి దసరా రోజు అయితే నేను వేసేసి ఇంకా సవరం జడ అయితే వేసాను అనమాట పాపకి. ఇంకా ఆ రోజు ఏమీ పెద్దగా వీడియో అనేది షూట్ చేయలేదనమాట. ఇంకా తిరుగుతూ ఉంది చాలా సంబరపడి. ఇంకా అక్కడైతే చూడండి అప్పటికి నేను చెప్పాను లేదా అసలు మేఘం అంతా మారిపోయింది వర్షం పడుతుందని. చూడండి అప్పటికనమాట ఇట్లాగా కరెక్ట్గా 2:45 అవుతుంది వర్షం పడుతుంది. అసలు ఏమన్నా నేను కానీ లేచి బట్టలు కానీ తేకపోతే నా బట్టలన్నీ తడిచిపోయి పాడైపోయేవి. అట్లా అయిపోయింది అనమాట పరిస్థితి. ఇంకెక్కడైతే 2:15 అంటే 3:30కి అట్లా స్టార్ట్ అయింది వర్షం. 2:15 పడింది. ఒక 4:30, 5 దాకా అయితే బాగా వర్షం పడి ఆగిపోయింది. ఇంకా మధ్యాహ్నం వంటకి అన్నం కొద్దిగా ఉంది కదా ఇంకా నైట్కి ఎట్లాగో వర్షం పడింది చల్లగా ఉందని చెప్పేసి అయితే చపాతీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా అన్నం అయితే ఎవరం తినం కదా, చపాతీ బెటర్ అనిపించి
ఇంక ఇక్కడైతే చపాతీ పిండి అయితే కలుపుతున్నాను. ఇంకా మధ్యాహ్నం కూర ఉంది, అట్లాగే అన్నం కూడా ఉంది కదా, దానికి తగ్గ చేసుకోవచ్చని. సరే ఇంకా వర్షం అయితే 1 అవర్ బ్రేక్ ఇచ్చిందండి. మళ్ళీ 6కి అట్లా స్టార్ట్ అయిపోయింది. జస్ట్ 2:45 పడింది, 5:30 దాకా ఉంది. తర్వాత మళ్ళీ 6:30 స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఇంకా 7:30 దాకా అయితే ఉంది. ఇంకా మా పిల్లలు ఒకటే కాల్ చేస్తున్నారని చెప్పేసి అయితే ఇంకా వీళ్ళకైతే ఇక్కడ డ్యూటీ అయితే అప్పు చెప్పేసి నేనైతే ఇక్కడైతే చపాతీలు అయితే కాలుస్తున్నానండి. ఇంకా టైం అయితే 7:30 అట్లా అయిపోతుంది కదా. ఫైనల్గా ఈ రోజుకైతే వీడియో అయితే ఇదండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూసిన వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.